మనిషి అన్న తర్వాత మానవత్వం ఉండాలి. మానవత్వం లేకపోతే మనిషి జన్మకు అర్థమే లేదు. చిన్నపిల్లల్ని చూస్తే అరే ఎత్తుకొని ముద్దాడాలనిపిస్తుంది. కానీ నాగర్ కర్నూలులో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిసివేసింది. తుకారం రెడ్డి అనే సర్పంచి కుల వివక్షల్లో ఓ 2 నెలల చిన్నారిని తొక్కి చంపేసిండంట. అసలు మనిషి అన్నవాడికి కొద్దిగా మానవత్వం ఉంటుంది కదా. ఆ పసికందును నువ్వు ఎలా తొక్కి చంపగలిగిన? తప్పు చేసిన వాడు రెడ్డి అయినా, కమ్మ అయినా, కాపు అయినా, బీసీ అయినా, మాల అయినా, మాదిగ అయినా, ఎవడైనా సరే తప్పు చేస్తే తొక్కి నారదీయాల్సింది, అది ఎవడైనా సరే. కానీ ఒకటే ఆ విలేజ్లో ఉండే వాళ్ళకి నేను అడుగుతా ఉన్నా, తుకారం రెడ్డి అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసేటప్పుడు మీకు ఆ వ్యక్తి ఇట్లా అగ్రకులం అనే అహంకారం చూపిస్తాడనే విషయం ఇన్ని రోజుల్లో మీకు తెలియదా? తెలిస్తే మీరు ఏ విధంగా ఆయనని సర్పంచ్గా ఎన్నుకున్నారు? మీకు ఎన్నికలు వచ్చినప్పుడేమో ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఏ పార్టీకి ఏ ఓటేస్తే మనకు లాభం చేకూరుస్తుందని ఆలోచిస్తారు తప్ప ఎప్పుడైనా ఒక ఊరికి మంచి చేసి వ్యక్తిని ఎన్నుకునే మన ఆలోచన ఎవరికైనా ఉందా? అసలు ఎవరైనా మంచి చేద్దామని ముందుకు వస్తే ఆ వ్యక్తిని మీరు కనీసం పట్టించుకోరు. ఒక్కొక్క దేశవ్యాప్తంగా హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. ఇవన్నిటిని మనం తట్టుకొని ఈ దేశంలో హిందువులుగా జీవించాలంటే మనం అందరం కలిసి ఉండాలి అని చెప్పేసి అందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది యువకులు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంటే మీరు ఇంకా మేము కొంతమంది లఫ్డేగాళ్ళు మేము అదే కుల ఉచ్చులో ఉంటాం, మేము అదే కుల కంపుటిలో ఉంటాం అంటారంటే ఎలారా హిందువులను ఏకం చేసేది? ఇలాగే కుల పిచ్చితో ఉంటే ఏదో ఒకరోజు ఈ దేశంలో హిందువులు పాకిస్తాన్లో ఎలా అయితే లేకుండా అయిపోయారో, బంగ్లాదేశ్లో ఎలా అయితే లేకుండా అయిపోయారో, ఆఖరికి ఇండియాలో కూడా అలాగే జరుగుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ పసిబిడ్డ ప్రాణానికి తగిన పరిష్కారం దొరకాలి. జై హింద్, జై భారత్.